హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, గురు పౌర్ణమి సందర్భంగా ఈ 3 రోజులు బాబావారి గుళ్ళో చాలా చక్కగా ఉత్సవాలు చేస్తున్నారండి. ఫస్ట్ రోజు అయితే పల్లకీ సేవ, అది కూడా నేను వీడియో కొంచెమే ఉంది కాబట్టి చాలా తక్కువ పెట్టానండి. వీడియో ఉంటే ఎక్కువే పెట్టేదాన్ని. అలాగే ఈరోజు రెండో రోజు ప్రొద్దుట హనుమాన్ చాలీసా జరిగింది, చాలా బాగుంది. ఇప్పుడు ఆ శివయ్యకి, ఆ తండ్రికి, శివనారాయణమూర్తికి చక్కగా దీపాలతోటి అలాగ అలంకారం చేశారండి. చాలా బాగా చేశారు. చక్కగా అలా బల్లలు వేసి ఆ బల్లల మీద ఆ దీపాలు, ప్రమిదలు చక్కగా పెట్టి, అలాగే పువ్వులతోటి, పసుపు కుంకుమ ముగ్గుతోటి చాలా బాగా డెకరేషన్ చేశారండి. ఆ పువ్వులు వేసేటప్పటికి, ఆ పసుపు కుంకుమ ముగ్గు వేసిన తర్వాత ఆ పువ్వులు వేసేటప్పటికి ఎంత బాగుందోనండి. అసలు ఫస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ ప్రమిదలే కనిపించాయి, కానీ ఇప్పుడు ఎంత అందంగా ఆ పువ్వుల మధ్యలో ఆ శివనారాయణ తండ్రి, నిజంగా మనం ఏది అనుకున్నా సరే బోళాశంకరుడు అంటారండి. నిజంగా తండ్రి మనం ఏది కోరుకున్నా చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు ఆ పూజ అంతా కూడా చక్కగా చూద్దామండి. తదేవ లగ్నం సుదినం దదేవ తారాబలం చంద్రబలం దదేవ విద్యాబలం దైవబలం దదేవ లక్ష్మీపదే తేంద్రియగుం స్మరామి విఘ్నేశ్వరోనకాలే నిర్విఘ్నకార్యేషు ఫలమంజలధ్వం స్వరో నామ స్థోభూయో భూవరాభ్యాం వరదా భవంతు. శిరస మీద నిలబడుకోండి ఇద్దరు కూడా. ఓం అపవిత్రపవిత్రో వా సర్వావస్థాంగతోపి మహ యస్మరే పునరేకాక్షం స్వాహ్యాభ్యం. ఎందుకంటే మనం భగవంతుడి ధ్యానమే కాదు, రకరకాల పుణ్యకర్మలు మనం చేసుకుంటాం. ఎప్పుడైతే కరిష్యమాణ అని చెప్పినప్పుడు నీరు వదిలిపెడతావో ఆ నీరు భూమి మీద పడితే భూమి కష్టపోతే, అందుకని దానికోసం పాత్ర ఏర్పాటు చేసుకుని ఆ పాత్రలో ఓం ఆజన్యాస్తం రక్షాయ, ఓం నిధవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ. విష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అర్ధ బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్పతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్య ప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన మమ ఇష్టదేవత గురుదేవత సద్గురు సాయినాథ దేవాలయ మందిర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే గ్రీష్మర్దౌ ఆషాఢ మాసే శుక్లపక్షే ఈ మాస అంటే ఇప్పుడు శివ పరమేశ్వరుడు జాగరూపుడై భూమి మీద తిరుగుతూ ఉంటాడు. మనకి నెలకి 30 రోజులు, కానీ శివుడికి నెల అంటే ఒక గడియ. అంటే గడియకి భూమి మీద ఆయన వస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నారు భక్తులు, ఏం చేస్తున్నారు, ఏం కోరున్నారు. అందుకే మాస శివరాత్రి అంటున్నాం. కాబట్టి మాస శివరాత్రి పుణ్యతిథౌ ఓం చతుర్దశ్యాం తిథౌ వాసరః వాసరస్తు ఇందువాసరే శుభవాసరే శుభనక్షత్రే పూర్వాషాఢ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేష విశిష్ట. గంధాధారయామి కలవికనాయ మహా బిల్వాక్షదాన్ సమర్పయామి బలాయ మహా ధూమాగ్రాపయామి బలప్రదాయ మహా దీపం దర్శయామి వరముదమాయ మహా నైవేద్యం నమస్కారం చేసుకుంటున్నాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ
श्रीमन्महादेवाय नमो नमः। ॐ पूजां समर्पयामि। ॐ तमीसानं जगतस्पृष्पतिं धीर्यन्मौसे होमहे वयं पूषामो यथा। ओम भवस्य देवस्वरूपने नमः। ओम सर्वस्य देवस्वरूपने नमः। ओम ईशानस्य देवस्वरूपने नमः। ओम वस्ते देवस्वरूपने नमः। ओम उग्रस्य देवस्वरूपने नमः। ओम रुद्रस्य देवस्वरूपने नमः। ओम भीमस्य देवस्वरूपने नमः। ओम महतो देवस्वरूपने नमः। ओम पार्वती परमेश्वर स्वामिदेवताभ्यो नमः। ज्योतिर्लिंगात्र महोत्सवाङ्गत्वेन पार्वती परमेश्वर स्वामिदेवताभ्यो नमः। नानाविधानि समर्पयामि। धूपाग्रापयामि। योगवरण स्वामी गणपति చూడొస్తారక అయ్యా పక్కన చూస్తారగా ఒకసారి పార్వతీ పరమేశ్వర స్వామిదేవతాభ్యో నమః। नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो फलविकरणाय नमो फलाय नमो फलप्रदधनाय नमः सर्वभूताय नमो मनोन्मनाय नमः। हर महादेव हर महादेव हर हर महादेव हर हर महादेव। ఎరిగిచ్చే వాళ్ళు ఒత్తి వెలిగించండి వెలుగుతుంది లేక అవత అయిపోతామో ఉంచారు కైలాస కొండల్లో కొలువైన